నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। పేదల పక్షపాతి సీఎం జగన్మోహన్ రెడ్డి గూడూరులోని కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ చేయూత నగదు చెక్కును అందజేసిన వైకాపా సమన్వయకర్త మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ। సిద్ధం సభకు అపూర్వ స్పందన। నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో సిద్ధం సభ విజయంపై మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి। మంత్రి కాకానిని ఓడించేందుకు యుద్ధం చేయండి। మనుబోలు మండలంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని కాకాని గోవర్ధన్ రెడ్డిపై విమర్శలు చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి। రోటరీ సేవలు అభినందనీయం। రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో వారోత్సవాలను పురస్కరించుకుని గూడూరులోని సరస్వతి శిశు మందిరానికి బెంచీలో అందజేసిన క్లబ్ ప్రతినిధులు। పేదల పక్షపాతి సీఎం జగన్మోహన్ రెడ్డి అని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ కొనియాడారు। గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్లో ఏర్పాటైన సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని వైఎస్ఆర్ చేయూత నగదు చెక్కును అందజేశారు। పట్టణ సమీపంలోని సాయినగర్లో ఏర్పాటైన సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, పార్టీ సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు। వారికి స్థానిక మహిళలు, నాయకులు ఘన స్వాగతం పలికారు। అక్కడ లబ్ధిదారులు ఏర్పాటు చేసిన స్టాల్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు। అనంతరం సుమారు 7 కోట్ల రూపాయల నగదు చెక్కును మేరుగ మురళీధర్, దేవసేనమ్మ తదితరులు మహిళలకు అందజేశారు। ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ మురళీధర్ మాట్లాడుతూ పేదరికాన్ని గౌరవించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు। దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో ఆయన తనయుడు నడుస్తున్నారని తెలిపారు। మహిళా అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు। చంద్రబాబు ఇచ్చిన హామీలను మరిచారని ఆయన వివరించారు। ఎందుకంటే మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి అన్నదమ్ముడు, మీ అందరి బిడ్డలాంటి వాడు ఈరోజు పేదరికం పోవాలనే పట్టుదలతో, మరి ఆయనకి పేదరికం అంటే తెలియదు, అయినా పేదరికాన్ని గౌరవించే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా ఆ బ్లడ్లోనే పేదల్ని హక్కును చేర్చుకునే మనస్తత్వం వచ్చింది, ఎవరు ఊహించలేదు। ఆసరా కార్యక్రమంలో మీలో కూడా చాలామంది వచ్చారు। ఆసరా కార్యక్రమంలో 4 దఫాలుగా ఆ రోజు ఎలక్షన్స్లో ముందుగా ఏప్రిల్ నుంచి మీ బాకీలన్నీ కూడా నేను కడతానని మాట ఇచ్చారు। పద్ధతిగా 4 సంవత్సరాలు కట్టారు। అదేవిధంగా మీకు చేయూత, మీ కుటుంబం కొంచెం పేదరికం నుంచి ముందుకు వెళ్ళాలి, బిడ్డలకు పేదరికం అనేది శాపం కాకూడదు అనే ఒక పట్టుదలతో ఈరోజు లక్షలాది మంది బేరేజ్ వేసుకునే సమయం వచ్చింది। మీరు గమనించుకోండి, బేరేజ్ వేసుకోండి, ఎవరు చెప్పవలసిన అవసరం లేదు। గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంత లబ్ధి పొందారు, జగనన్న వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు, పేదరికాన్ని నిర్మూలించేందుకే ఎన్ని పథకాలు, మరి అదే రకంగా శ్రీనిధి పెట్టి మీకు బ్యాంకులతో ఇబ్బంది లేకుండా మళ్ళా మీకు ఏర్పాటు చేస్తున్నారు। ఎందుకంటే మహిళలు అనేవాళ్ళు ఆ కుటుంబంలో హోమ్ మినిస్టర్ లాగా, ఒక హోమ్ మినిస్టర్ ఏ రకంగా బాధితులు ఉంటారు, అక్కడ ఆ గృహానికి ఆమె మంత్రి, ఆ మంత్రి అన్ని సత్వం చూసుకోగలుగుతుంది, అన్నిటి కూడా బిడ్డని ప్రేమిస్తుంది, వాళ్ళ భవిష్యత్తుని బాటలు వేస్తుంది। కాబట్టి వాళ్ళ మహిళా మనులకు మనం అండగా ఉండాలని చెప్పి నడుము కట్టారు। అదే రకమైన వాతావరణంలో ముందుకెళ్తున్నారు। ఎంత సాధికారత, ఒక మాట మహిళా సాధికారత అంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు
గొప్పగా డైరెక్టర్లు, మార్కెటింగ్ చైర్మన్లు, మన మామూలుగా రాష్ట్ర చైర్మన్లు అన్నీ కూడా మోర్ దాన్ 50% కాదు, 50% కంటే ఎక్కువ, 60%, 56%, 58% మహిళలు గౌరవిస్తూ వేరే ఉదాహరణ అవసరం లేదు. మీరు గమనించండి, రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలించేటప్పుడు పేదల్ని, మహిళల్ని గౌరవంగా చూసుకుంటాడు కాబట్టి ఆ కాలంలో వర్షాలు పుష్కలంగా పడుతూ వచ్చాడు. తర్వాత మధ్యలో చంద్రబాబు గారు వచ్చారు. మాయ మాటలు చెప్పడం తప్ప పనితనం లేదు. అందరిని మోసగించాడు. ఎలక్షన్స్లో పసుపు కుంకుమాన్ని బిస్కెట్ వేసినట్టు వేశాడు. ప్రజలంతా, ముఖ్యంగా మహిళలంతా కనిపెట్టారు. అరే ఇతను ఎలక్షన్లు వచ్చేటప్పుడు మాత్రమే మనం గుర్తొస్తామని చెప్పి బుద్ధి చెప్పారు. 150 సీట్లు మీరు అందరూ ఆశీర్వదించి జగనానికి 151 సీటు గొప్పగా ఇచ్చారు. గొప్పగా ఆశీర్వదించింది. రేపు ఎలక్షన్లో మీరు ప్రకృతికి ప్రతిబింబాలు కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని మీ ఇంట్లో బిడ్డలాగా ఆశీర్వదించమని నేను సభాముఖంగా మనవి చేసుకుంటూ, ఒక గొప్ప ముఖ్యమంత్రి మీరు గమనించండి. మీ భవిష్యత్తు మీరే ఏర్పాటు చేసుకోవాలి, వేరేది వేసుకోండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఇన్ని పథకాలు పెట్టాడు. ఒక్క పథకం కూడా ఎక్కడైనా పొరపాటున ఆగినా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఏ రకంగా వస్తున్నాయో ఆ రకమైన వాతావరణంతో మరి బాధ్యతగా మరి రావడం జరిగింది. పెద్దలు చెప్పారు, 1వ తేదీ పెన్షన్ అవ్వాతాతలకి ఇవ్వాలని చెప్పినటువంటి పెన్షన్ గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఇప్పుడున్నటువంటి మీరు వేరే వేసుకోండి. స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ, ఇప్పటి రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అర్హత ఉన్న వారందరికీ ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని, కొందరికే పథకాలు అమలు చేసేవారని పేర్కొన్నారు. వైకాపా హయాంలో సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతోందని, ఇది సీఎం జగన్ మార్క్ అని దేవసేనమ్మ వివరించారు. అందరి ఇబ్బందులు, అందరి ఇది తెలుసుకొని ఏం చేస్తే మీరందరూ హ్యాపీగా ఉండగలుగుతారు అనేది తెలుసుకొని వాటిని సంక్షేమ పథకాలు రూపొందించడం, ఆ రూపొందించిన సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హత ఉన్న ప్రతి ఇంటిని తాకే విధంగా చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాదు, గతంలో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. కానీ వాటిని పొందిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని పొందేందుకు వీలుగా ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం కానీ, ఈ సచివాలయ వ్యవస్థ తీసుకురావడం కానీ, వీటి ద్వారా మీ అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు మీ ఇంటి దగ్గరికి అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున
ఆ ఓటు అనే ఆయుధాన్ని మీరు రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసి మీ సంతోషాన్ని ఓటు రూపంలో వ్యక్తపరచాలని జగన్మోహన్ రెడ్డి గారికి కోరుకుంటూ సెలవు. ఇంకా మరికొందరు మాట్లాడారు. స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరింట్లో కూడా ఏం జరుగుతా ఉందా ఒక సెకండ్లలో మీ చేతికి వచ్చేస్తుంది. ఇంత ముందులాగా ఏదో రేడియో పెట్టుకున్నా టీవీ పెట్టుకున్నా చూడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఈ 4 సంవత్సరాల 9 నెలలలో మొట్టమొదటి రోజు నుంచి కూడా ఏ విధంగా పేదవాళ్ళని పైకి తీసుకురావాలి, ఏ విధంగా హరిజన గిరిజన మైనారిటీ బీసీలు అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలి, రాజకీయంగా బలోపేతం చేయాలి, వాళ్ళందరికీ కూడా సమాజంలో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏ విధంగా కల్పించాలని ఏ మీటింగ్లో పట్టినా కూడా ఆయన మొదలుపెట్టేది నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా అక్క చెల్లెళ్ళు అని నన్ను మొదలు పెట్టేవాడు అన్నమాట ఆయన. అదే నోట్లో నాలుగు నుంచి వచ్చే మాట కాదు, అది లోపల నుంచి వచ్చింది కాబట్టి అది నిష్కల్మషమైన ఒక వాతావరణం అనుకోండి, ఒక మాట అనుకోండి. అందువల్లే మొదటి రోజు నుంచి కూడా మొదటి సంతకంతో కూడా ఆయన ఎవరికి ఏం చేయాలి, పేదవాడికి ఏం చేయాలి, ముఖ్యంగా పేదవాడికి కలుపు తట్టి వాళ్ళకి ఏ విధంగా మన సంక్షేమ పథకాలు అందజేయాలని ఆలోచించి చిన్నవాడి వయసులో గొర్రెమట్లు చాలా పెద్దది. మన గూడూరు మండలంలో ఈ చెక్కుల కార్యక్రమానికి ఇంచుమించు 7 కోట్ల రూపాయలు మీకు జగనన్న మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది చెక్కు రూపంలో. అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి జగనన్న ఈరోజు నిన్న చూసుంటారు మీరు. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు అటెండ్ అయ్యి జగనన్నకి మద్దతు తెలిపారు. అలాగే ఇక్కడ గూడూరులో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మేరకు మురళి గారిని అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షుడు మల్లు విజయ్ కుమార్ రెడ్డి, ఎంపీపీ గురవయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు యామిని, నాయకులు శ్రీనివాసులు రెడ్డి, మహేంద్రారెడ్డి, సురేష్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు. తిరుమల కొండపై బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన 3 ఏళ్ల బాలుడు అభినయ్ కిడ్నాప్ అయిన 3 గంటల్లోనే పోలీసులు గుర్తించి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పజెప్పడంతో కథ సుఖాంతమైంది. తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. తిరుమల మాధవం పిఎస్సి 2వ సెంటర్లో ఆ కుటుంబం ఉండగా వారితో ఉన్న 3 ఏళ్ల అభినయ్ అదృశ్యమయ్యాడు. ఇది గుర్తించిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో కిడ్నాప్ వ్యవహారం రావడాన్ని ఓ లాడ్జీ యజమాని గుర్తించాడు. ఓ మహిళ పిల్లవాడితో లాడ్జీలో బస చేసిన విషయాన్ని ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు పెద్దకాపు వీధికి చేరుకుని బాలుడిని గుర్తించి ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ కు పాల్పడిన మహిళ రాజమండ్రి ప్రాంతానికి చెందిన ఇజ్జాడ దేవిగా గుర్తించారు. అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పజెప్పాడు. కిడ్నాప్ కు గురైన 3 గంటల్లోనే బాలుడిని అప్పగించడంతో పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మేదర మెట్లలో నిర్వహించిన సిద్ధం సభకు అపూర్వ స్పందన లభించిందని, ఎన్నికల్లో గెలవలేక అనైతిక పొత్తులు పెట్టుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి టీడీపీని విమర్శించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నా జీవితంలో మొదటిసారి ఇలాంటి సభను చూశానన్నారు. సర్వేపల్లిలో సోమిరెడ్డి కథ ముగిసిందని పేర్కొన్నారు. జగన్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని మంత్రి కాకాని వివరించారు. జెండాలు మార్చుకున్నంత మాత్రానే జనం మారిపోరు కదా. కాబట్టి జనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. జెండాలు మీరు మార్చుకుంటున్నారు. మీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పార్టీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. మీరు మార్చుకోలేకపోతున్నారు. జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు. కాబట్టి జెండాల సభకు వెళ్ళడం, జనం రాకపోతే ఆ జనం రాలేదనేటువంటి చిరాకులో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడడం ఇవన్నీ సరైనటువంటివి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు నచ్చింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మెప్పించగలిగాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు 58 నెలల పాటు అండగా నిలవగలిగాడు కాబట్టి ఎన్నికలు వస్తున్నాయి, నాకు ఆశీస్సులు అందించండి అంటే కనీ విని ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున భారీగా లక్షల సంఖ్యలో జనం తరలి ఎన్ని ఇబ్బందులైనా సరే పడతాం, ఓర్చుకుంటాం, భరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి మేము సంఘీభావం తెలియజేస్తామని చెప్పి అంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈరోజు సిద్ధం సభను జయప్రదం చేస్తే చేతగాక చేష్టలుడికి జనం రాక, జనాన్ని మీరు చూడడానికి జనం ఇష్టపడక, మీ ముఖాలు చూడడానికి, మీ నిర్ణయాల పట్ల జనంలో వ్యతిరేకత వ్యక్తమవుతుంటే
ఏ ఒక్క సర్వే అయినా మీకు అనుకూలంగా నేషనల్ స్థాయిలో జరిగేటువంటి ఏ సర్వే జరిగినా సరే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే. ఎవడో ఒక ప్రశాంత్ కిషోర్ లాంటి తీసుకొచ్చి, ప్రశాంత్ కిషోర్ అనేటువంటి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసి ఈ రోజు మీతో పాటు ఉన్నాడు. లోకేష్ పాపం చంద్రబాబు నాయుడు బీహార్ ఆయన వచ్చాడు అది అని చెప్పి ఆయన గురించి మాట్లాడాడు. మళ్ళీ ఆ బీహార్ ఆయన నీకు గిద్దయ్యాడు ఈ రోజు. మళ్ళా తీసుకెళ్లి మళ్ళా పాపం నీ కొడుకు దగ్గర నుండి తీసుకెళ్లి చేస్తానని చెప్పి చెప్పాడు. డైరెక్ట్ గా నేను చేయలేదు, నీకు చేసినప్పుడు నువ్వు గెలవని. ఆ ఇండైరెక్ట్ గా ఆయన చెప్పంటే ఆ ఇండైరెక్ట్ గా ఆయన ఒకదానికి రావడం, అక్కడ ఆయన ఉపన్యాసం చేయడం, ఆయన చెప్పడం, ఆయన వెళ్ళడం. ఈ రోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కన్నా ఈ రోజు ఎంత బలంగా ఉందనేటువంటిది ప్రజలను చూస్తే అర్థమవుతుంది. నేను జరిగినటువంటి సభను చూస్తే అర్థమవుతుంది, సభకు వచ్చేటువంటి జనాన్ని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనా మరలా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించబోతుంది, విజయదుందుకు మోగించబోతుంది. భారీ సంఖ్యలో ఈరోజు పోయినసారి గెలిచినటువంటి కన్నా అభ్యర్థులు ఇంకా మెజార్టీలు పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయి. గతంలో వచ్చినటువంటి 151 సీట్ల కన్నా సీట్లు పెరుగుతాయి, మెజార్టీలు పెరుగుతాయి. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనిటువంటి శక్తిగా ఆవిర్భవించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమనేటువంటి సందేశాన్ని నిన్న సిద్ధం సభతో ప్రజలు. దూర ప్రాంతాల్లో దొరికే మాంసాహార ఊరగాయలు ఇప్పుడు గూడూరు వాసులకు అందుబాటులోకి వచ్చాయని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ సూచించారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రాచీన్ పికిల్స్ దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. పట్టణంలోని గడియారం స్తంభం ప్రాంతంలో ద్రౌపది కాంప్లెక్స్ దుకాణ సముదాయంలో నూతనంగా ప్రాచీన్ పికిల్స్ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఈ దుకాణాన్ని స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ సోమవారం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల మాంసాహార, శాకాహార ఊరగాయలను ఆమె పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ, ఎక్కడో భీమవరం, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో దొరికే మాంసాహార ఊరగాయలు ప్రస్తుతం గూడూరులో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. చాలా రకాల ఊరగాయలు ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె వివరించారు. వాళ్ళ మదర్ సహకారంతో ప్రాచీన అనే పికిల్స్కి మన గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా వీళ్ళు ఉపయోగంలోకి తీసుకురావడం జరుగుతుంది. మన గూడూరులో ఈ నాన్ వెజ్ పికిల్స్ అనేది ఇక్కడ దొరకటం చాలా ఇది కష్టము. మామూలుగా అయితే హైదరాబాద్, భీమవరం ఇదంతా కూడా ఫేమస్గా ఈ మటన్ కానీ, చికెన్ కానీ, చేపలకి సంబంధించి అంత పికిల్స్ దొరుకుతుంటాయి. కానీ వీళ్ళు ఈరోజు ఇక్కడ మన గూడూరు పట్టణ ప్రజలు అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. చాలా ఐటమ్స్ ప్లస్ వాళ్ళు అంటే ఈ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా న్యాచురల్ దీంతోనే ఈ పికిల్స్ అన్నీ పెట్టడం జరుగుతుంది. వీళ్ళు చెప్పడం కూడా నాన్ వెజ్ పికిల్స్ అయితే మామూలు వెజ్ పికిల్స్ కంటే కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అని చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే దాంట్లో ఆ చెమ్మ అనేది లేకుండా వాళ్ళు ఆయిల్లో ఫ్రై చేసి ఇవన్నీ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుతారు కాబట్టి ప్లస్ వీళ్ళు ఎక్కువ కేర్ తీసుకొని మంచి ఆయిల్ వాడుతున్నారు. తర్వాత ప్రిజర్వేటివ్స్ లేకుండా ఓన్లీ నిమ్మకాయ, మిగతా మసాలా దినుసులు వాడి ఇవన్నీ పెడతా ఉన్నారు. అందరూ కూడా ఒకసారి టేస్ట్ చూడాలని, టేస్ట్ చూసి వాళ్ళ బిజినెస్ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. పేరు కూడా ప్రాచీన అని పెట్టారు. అంటే పురాతన మనం ముందు రోజుల్లో ఈ ప్రిజర్వేటివ్స్ ఇవేమీ ఉండేవి కాదు. అప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళ కాలంలో ఈ ఊరగాయ జాడీలు చూడడం కాకుండా ఆ పాత రోజులు గుర్తొచ్చాయి. ఇప్పుడు ఎక్కువ ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటారు. కానీ వీళ్ళు ఈ ప్రాచీన కాలం నాటి ఆ సంస్కృతిని తీసుకొని వీళ్ళు ఈ జాడీలలోనే ఊరగాయలన్నీ ప్రిజర్వ్ చేస్తూ తర్వాత వాటిని ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలో వాటిల్లో ప్యాక్ చేసి ఇచ్చే విధంగా చాలా నీట్గా పెట్టున్నారు. తర్వాత మెయిన్ ఫుడ్కి సంబంధించి చాలా కేర్గా ఉండాలి. మీరు చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కొంచెం వాడైనా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు ఎక్కువ శుభ్రతకి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ కేర్ తీసుకొని తర్వాత మీకు ఫుడ్ దీంట్లో అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ సిస్టర్ ఆశకి తన హెల్త్ తోటి మంచి ఆరోగ్యకరమైన పికిల్స్ అన్నీ గూడూరు పట్టణ ప్రజలకు అందించాలని, గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా వీటిని ఆశీర్వదించాలని, ఆదరించాలని కోరుకుంటా ఉన్నాను. నేను కూడా ఈరోజు ప్రతి వెరైటీ తీసుకుంటున్నాను. షాప్లోకి రాగానే స్మెల్కే నోట్లో నీళ్ళు ఉన్నాయి. టేస్ట్ కూడా అదే విధంగా అదురుతుందని నేను అనుకుంటున్నాను.
ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయండి, ఫస్ట్ టేస్ట్ చేయండి. చాలా తెలియనివి కూడా ఉన్నాయి. ఈ మెత్తాళ్ళతో కూడా పికిల్ పెడతారనేది తెలియదు. మెత్తాళ్ళు, చింతాకు మటను గోంగూర, మటను కీమాతో కూడా, మటను నాటి కోడితోటి, నాటుకోడి గోంగూర, చింతకాయ చికెన్ గోంగూర, బోన్లెస్ చికెన్. తర్వాత వెజ్ అయితే పుట్టగొడుగులతో కూడా పెడతారనేది నాకైతే ఐడియా లేదు. పుట్టగొడుగులతో, జీడిపప్పుతో కూడా ఒక టమోటో మునక్కాయలతో, తర్వాత టమోటో వంకాయ, టమోటో పండు మిర్చి, వట్టి పండు మిర్చి, గోంగూర పండు మిర్చి మాత్రం సూపర్గా ఉంటుంది. నేను చేస్తాను. గోంగూర పండు మిర్చి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. వట్టి మునక్కాయతో కూడా. అంటే మనకి కొన్ని, అంటే ఇప్పుడు అన్ని కాలాలలో దొరుకుతున్నాయి. ఒకప్పుడు కొన్ని రోజుల్లోనే ఆ వెజిటబుల్స్ కానీ అవన్నీ దొరికాయి కాబట్టి నిల్వ ఉంచుకునే పద్ధతుల్లో ఈ జాడీలలో నిల్వ చేసి మామిడికాయ ఊరగాయ కానీ ఇవన్నీ కూడా, ఉసిరికాయ గోంగూర ఇవన్నీ కూడా ఆ కాలాలను బట్టి నిల్వ చేసుకునే విధంగా పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ఉద్యోగాలలో ఉన్నారు కాబట్టి ఇవి ఇంత చేసుకునే టైం కూడా వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఈ అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ వ్యాపారం దినదినాభివృద్ధి కావాలని కోరుకుంటూ, వీళ్ళు మన పవిత్ర రంజాన్ మాసం ముందుగా ఇది ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ రంజాన్ మాసంలో అందరికీ కూడా అందుబాటులో ఇవన్నీ కూడా పికిల్స్ పెట్టుకున్నారంటే వాళ్ళు ఆ రైస్ పెట్టుకొని ఇవన్నీ వాటితో తినే విధంగా తెచ్చినందుకు మీకు రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ఈ మాసంలో మీరు ఓపెన్ చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందరూ ముస్లిం సోదరులందరూ కూడా, సోదరీమణులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని. ఇంకా మరికొందరు మాట్లాడారు. నేను నాన్ వెజ్, చికెను, మటను, రొయ్య అన్నీ 30 రకాలు తయారు చేసి ఇక్కడే తయారు చేసి అమ్ముకున్న ప్రయత్నం చేయకుండా ఒకసారి చూసుకొనేసి అందరూ కొనవలసిందిగా. మేము ఇక్కడ కొత్తగా ప్రాచీన్ అనే ప్రోడక్ట్ ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసాము. 30 ఐటమ్స్ ఇక్కడ తయారు చేస్తున్నాం. చికెను, రొయ్య, బోటి, మరిన్ని కొద్దిగా మేము సొంతంగా తయారు చేసి ఇక్కడే అమ్ముతున్నాము. ఒకసారి వచ్చి ట్రై చేసి మీరు టేస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు షేక్ షబానా, ఖాజా రహంతుల్లా, ఆశా బేగం, నాయకులు సురేష్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు. రాబో ఎన్నికల్లో అవినీతిపరుడు కాకాన్ని ఓడించేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుని యుద్ధం చేయాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మనుబోలు మండలంలోని లక్ష్మీ నరసింహాపురం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని ఎల్ఎన్పురం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేయాలని ప్రజలను కోరుతూ టీడీపీ చేపట్టే సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. జగన్ ప్రభుత్వంలో విద్యుత్ బస్సు ఛార్జీలు విపరీతంగా పెరిగాయన్నారు. ఆయన హయాంలో రాష్ట్రం సర్వనాశనమైందని విమర్శించారు. మంత్రి కాకాని డబ్బు కోసం అయితే తాను జనం కోసం పనిచేస్తున్నానని తెలిపారు. కాకాని నీచమైన భాష వాడుతున్నారని ఆయన వివరించారు. కాకాని గోవర్ధనరెడ్డి 2 విషయాల్లో కమిట్ అయినాడు. ఒకటి, డేగపూడి బండేపల్లి కెనాల్ పూర్తి చేయకుండా 2024లో జరిగే ఎన్నికల్లో మనుబోలు మండలంలో ఎన్నికల్లో ఓట్లు అడగనన్నాడు. ఇప్పుడు 2024 ఎలక్షన్స్ వచ్చే నెల ఏప్రిల్లో ఆయన బండేపల్లి కాలువ పూర్తి చేయకుండా వదిలేశాడు. 2, కృష్ణపట్నం కంటైనర్ పోర్టు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నంత వరకు అది పోతే ఒప్పుకోను, ఆ కంటైనర్ పోర్టు తరలిపోతే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండను అన్నాడు. తరలిపోయింది. ఈరోజు చూశారు, యుద్ధం ప్రకటించాం. నేను అనుకుంటే కార్యకర్తలు సైన్యం అయిపోయినారు. వాళ్ళకి చుక్కలు చూపించినారు. అదాని సెక్యూరిటీకి నేనేమంటానంటే, కాకాని గోవర్ధనరెడ్డికి మాటకి విలువ లేదు, డబ్బులకి మాత్రమే విలువ ఉంది. దోపిడీ అంటే తెలుసే కానీ అభివృద్ధి అంటే తెలీదు. లక్ష్మీనరసాపురం ఊరికి కూడా మన కాళ్ళ కింద ఉండే సిమెంట్ రోడ్లు, పేదవాళ్ళ ఇళ్లలో బాత్రూములు,
రోడ్డు మీద ఉండే ఎల్ఈడి బల్బులు, తాగునీటి పథకాలు అంతెందుకు ఈ గ్రామాలు కవర్ అయ్యే కండలేరు సిస్టమ్ కింద నేను 1.5 టీఎంసీని 2.5 టీఎంసీ చేస్తే రివర్స్ 1.5 టీఎంసీ చేయించాను. ఈ కార్యక్రమంలో నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, మధునాయుడు, మస్తాన్ నాయుడు, ఉడతా విజయ్, వెంకటరమణారెడ్డి, సానే వెంకటరమణయ్య, కిరణ్ కుమార్, దొడ్డపనేని రామానాయుడు, కృష్ణమనాయుడు, సర్పంచ్ సునీల్ కుమార్, పచ్చిపాల రామిరెడ్డి, రమేష్ రెడ్డి, అశోక్, అమీర్, చల్లగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వెస్ట్ వారోత్సవాల్లో భాగంగా ఆ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని సరస్వతి శిశుమందిరం పాఠశాలకు బెంచీలు అందజేశారు. ఈ కార్యక్రమానికి దాతలుగా శ్రీ లక్ష్మీ పిఎం రావు, బాలసుబ్రహ్మణ్యం, ఎస్ఎల్ఎన్ బాబు వ్యవహరించారు. ఈ సందర్భంగా పాఠశాల కమిటీ అధ్యక్షుడు మురళీరెడ్డి మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు చేయూత అందించడం అభినందనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు ధనంజయ రెడ్డి, తాళ్ళూరు శ్రీనివాసులు, నాగరాజారెడ్డి, సిద్ధారెడ్డి, రవిచంద్ర, ప్రధానోపాధ్యాయులు, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో కూడా కొన్ని రిపేర్లు ఉంటే మన సిఆర్రెడ్డి గారు దానికి ముందుండి ఆ రిపేర్లన్నీ చేపించి అవి ఆ భవనాన్ని పోకుండా చూడడం జరిగింది. ఈ స్కూలు మనకు కరోనా అనేది అందరికీ తెలిసే విషయమే. కరోనా వచ్చినప్పుడు ఆ 2 ఏళ్లలో బాగా దెబ్బతింది. 20-30 మంది స్ట్రెంగ్త్కి దిగజారింది. ఆ రోజుల్లో మేము చాలా ఇబ్బంది పడ్డాము, బాధపడ్డాము. మళ్ళీ స్ట్రెంగ్త్ వస్తుందా అని మళ్ళీ మాకు ప్రధానాచార్యులు గారు అవినాయకులు గారు రావడం, మన ఇక్కడ ఉండే ఆచార్యులందరూ కూడా ఒక టీమ్గా పనిచేసి లాస్ట్ ఇయర్ 80 మెంబర్స్కి దీన్ని తీసుకురావడం జరిగింది. ఈసారి దీన్ని 200 చేయాలని ఒక తలంపుతో ఈ రోజు నుంచి కూడా మా అడ్మిషన్స్ తిరుగుతున్నారు. చాలా సంతోషమైన విషయం. ఈ స్కూల్ని మాకు రోటరీ ప్రెసిడెంట్గా సనత్ రావడం చాలా సంతోషమైన విషయం. నాకు ఇప్పుడు కాదు, ఒక 10-15 ఏళ్ళుగా ఆయన మిత్రులు. ఆయన లైన్స్లో కూడా ప్రెసిడెంట్గా వర్క్ చేశాడు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు రోటరీ చరిత్రలోనే లేదు ఇటువంటి కార్యక్రమం. అందువల్ల ఈరోజు సరస్వతి శిశుమందిరం నందు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో మన డోనర్లుగా శ్రీలక్ష్మి గారు, అదే పిఎం రావు గారు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎస్ఎల్ఎన్ బాబు మన మామగారు అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ బెంచీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మా రోటరీ వెస్ట్ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలు కూడా ఏంటంటే బాగా చదువుకోవాలి. ఇదే డోనర్లు మీరు కూడా అవ్వాలి. ఎందుకంటే బాగా చదువుతూనే అందరికి సంపాదన కూడా వస్తుంది. సంపద రావాలంటే మీరు బాగా చదువుకోవాలి. అందువల్ల ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు తీసుకురావాలని. మీరు చదువుకోవాల్సిన వయసు ఇదే. ఇప్పుడు చదువుని నెగ్లెక్ట్ చేసి పెద్దయిన తర్వాత బాధపడకూడదు. ఎందుకంటే చాలా మంది కూడా మాతో పాటు చదువుకున్న వాళ్ళు, కొంతమంది చదువుకోకుండా ఆగిపోయిన వాళ్ళు మా ఏజ్ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ రోజు బాధపడుతుంటారు వాళ్ళందరూ. నేను చదువుకుంటే బాగుండేది, మేము కూడా మీలా ఉండేవాళ్ళని, మేము తప్పు చేసామని చెప్పి వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటా, ఏదో చెప్పుకోలేని పనులు చేసుకుంటా అలా ఉంటారు. అందుకని విద్యార్థులందరూ ఒక్కసారి మీరు ఏంటంటే చదువుకునే టైం కాబట్టి చదువు మీద మనసు పెట్టి బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలని చెప్పని నేను మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తూ వారోత్సవాలు భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మన సరస్వతి శిశు మందిరం ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్కూల్ బెంచీల్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ బెంచీల్ని మనం అడిగి వెంటనే స్పందించి మన డాక్టర్ శ్రీమతి శ్రీలక్ష్మి గారు, రొటేరియన్ పిఎం రావు గారు అందజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన రొటేరియన్ ఎస్ఎల్ఎన్ బాబు గారు కూడా స్పందించి వెంటనే వారి మామగారైన బాలసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడి వారి ద్వారా కూడా మనకి బెంచీలు. సిరియా రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్లు కొన్న వారికి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం వస్తుందని, ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆ వెంచర్లన్నీ అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నామని సంస్థ ఎండి బాబు అగస్తేశ్వర్ వివరించారు. గూడూరు సమీపంలోని చెన్నూరులో ఎస్టేట్ వారి గ్రీన్ మెడోస్ ఫేజ్ 2 బ్రోచర్ను విడుదల చేశారు. అనంతరం ప్లాట్లు కొన్నవారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి పరియా హెగ్డే, సంస్థ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. పార్క్ అంటే ఎంత గొప్ప పార్క్ వస్తుంది, ఇంత పెద్ద లేఅవుట్లో వస్తుంది.
వెల్కమ్ వెల్కమ్ సార్. కొండారెడ్డి గారు మనం ఖచ్చితంగా మనం ఏంటంటే ఉంది, అలాగే మీరు మాట్లాడేదాన్ని కూడా అందరికీ కూడా మా హృదయపూర్వక 3 years తర్వాతను దీన్ని విజన్ చేయగలుగుతారు వాళ్ళే విన్నర్స్. ఇట్స్ ఓన్లీ విజన్. ఈరోజు మీకు కనబడేది కేవలము ఇక్కడ ఏదో రోడ్లు గిట్లు కనబడతాయి, కానీ 3 years 4 years తర్వాత మీరు చూడగలిగితే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది పాపులేషన్ ఉన్నారు. సుమారుగా 1700 ప్లాట్స్ వస్తాయి. ఇక్కడ ఎంత 1700 ప్లాట్స్ వస్తాయి. 1700 ప్లాట్స్ వస్తే ఒక కుటుంబానికి 4 మనుషులు వేసుకుంటారు సరే, ఎంత పాపులేషన్ ఉన్నారు ఇక్కడ. And employee madhya there is very unique and cute relationship. There is no bossism at all. Eppudu kuda sir Shreya family gurinchi discuss chesinappudu he never consider you all as employees or workers. He always consider you as his family and me problem sir personal problem ani anukuntaru eppudu kuda, and he always wants to make money together. So that's mainly maybe the success ratio of Shreya anukunta. So and then every time నేను ఇక్కడికి వచ్చినప్పుడు I get to learn lot of things, the way you treat people, everyone, in fact the kindness, the hard work. So I keep learning some more other things whenever I can come here and keep motivating people around you. Maybe that is the motto of success. మానసిక ఒత్తిడిని తగ్గిస్తే అన్ని విజయాలే సాధిస్తారని నెల్లూరులోని సహస్ర హార్ట్ అండ్ మైండ్ కేర్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సుజిత అన్నారు. మనుబోలులోని ప్రభుత్వ బాలికా ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలపై భయం వీడేందుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం డాక్టర్ సుజిత మాట్లాడుతూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై, దయ్యాలు భూతాల వల్ల కలిగే భయాలపై అవగాహన కలిగి ఉండాలని వివరించారు. అనంతరం పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుని వసంతకుమారి, ఉపాధ్యాయులు ఉషాకుమారి, ఉషారాణి, హాసీనా, శోభ, ప్రియాంక, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ స్టూడెంట్ సౌండ్ రాలేదు. మనుబోలు గర్ల్స్ హై స్కూల్లో సహస్ర మేడం గారు సైక్రాటీ స్పెషలైజేషన్లో స్టూడెంట్స్కి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు సైకలాజికల్ స్ట్రెస్కు ఫీల్ కాకుండా, తర్వాత ఏమంటే ఎలా ఎగ్జామినేషన్ని ఫేస్ చేయాలనేటువంటిది, తర్వాత ఈ అడాలసెంట్ పీరియడ్లో వచ్చేటువంటి ఆ చేంజెస్, స్ట్రెస్, లైఫ్ మేనేజ్మెంట్, సాఫ్ట్ స్కిల్స్, వీటన్నిటిని గురించి మా పాఠశాలకు వచ్చి మా చిరంజీవులకి ఇన్ని విషయాలు చెప్పడానికి వచ్చినటువంటి మేడం గారికి కేవలం వైద్య కళాశాలలో చదువుకున్నటువంటి వైద్య విద్యను అప్లికేషన్ టైప్లో విద్యార్థులకు అందిస్తే ఎక్కడైతే అది అవసరమో అనేటువంటిది కేవలం మేము మా హాస్పిటల్ అనేటువంటి యాటిట్యూడ్తో కాకుండా మేడం గారు జనంలోకి వచ్చి, ప్రజల్లోకి వచ్చి, విద్యార్థుల్లోకి వచ్చి, ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, ఆడపిల్లలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుతున్నటువంటి గర్ల్స్ స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి, అవేర్ చేయడానికి మేడం గారు తీసుకున్నటువంటి హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ మనుబోలుకి వచ్చాను. 10th స్టూడెంట్స్ ఇప్పుడు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి స్ట్రెస్, వాళ్ళకు ఉండే ప్రెషర్, టెన్షన్స్, వాళ్ళకి కౌన్సిలింగ్, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇన్ ద 10th ఎగ్జామ్స్ కోసం కొంచెం మాట్లాడితే కొంచెం ఇంప్రూవ్ అవుతారని చెప్పి, మానసిక ఒత్తిళ్ళు ఏమన్నా ఉంటే అడ్రస్ చేసి, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక్కొని వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కోసం ఇట్లా వాళ్ళ స్కూల్కి వచ్చి కౌన్సిలింగ్ చేయాలనుకున్నాము. ఈరోజు 8th, 9th, 10th వాళ్ళకి కూడా మనందరం కలిసి వాళ్ళకి ఉండే ఇబ్బందులు అడిగి కనుక్కొని వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తాం. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. కొండాలు ఏలేటోడా, అడ్డపట్టు శంకరుడా, జోర పట్టుకొని తిరిగేటోడా,
నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల పక్షపాతి సీఎం జగన్మోహన్ రెడ్డి గూడూరులోని కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ చేయూత నగదు చెక్కును అందజేసిన వైకాపా సమన్వయకర్త మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. సిద్ధం సభకు అపూర్వ స్పందన. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో సిద్ధం సభ విజయంపై మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మంత్రి కాకానిని ఓడించేందుకు యుద్ధం చేయండి. మనుబోలు మండలంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని కాకాని గోవర్ధన్ రెడ్డిపై విమర్శలు చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి. రోటరీ సేవలు అభినందనీయం. రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో వారోత్సవాలను పురస్కరించుకుని గూడూరులోని సరస్వతి శిశు మందిరానికి బెంచీలో అందజేసిన క్లబ్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.